సింగరస్ అత్తిలి సత్తి బాబు. అసలు నేను ఫస్ట్ ఇది వినగానే సత్తే సత్తే రవితేజ గారితో అత్తిలి సరబరా. ఏ ఊరు, ఏం చదువుకున్నారు మీరు అసలు? అత్తిలి అండి, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. అక్కడ మా బ్రహ్మానందం గారు, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట అండి. ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు నేను కూడా మిమిక్రీ చూసి నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అబ్బో అబ్బా యా యా జిజిరా జిజిరి నారీ నారీ నడుము నారీ అన్నట్టు. నాకు తెలిసింది ఏంటంటే సూర్యకాంతం గారి వాయిస్ ని మీరు చాలా బాగా చెప్తారు అని చెప్పేసి. అయ్యో 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 అబ్బా అయ్యో నారాదా ఎంత పని చేశాడబ్బా వీడబ్బా కొడుపు మాడ పక్క పక్కన మొత్తం అంతా తోసుకుపోయాడబ్బా అయ్యో నా తల్లి. మరి మీరు ఎందుకు యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకోలేదు? మిమిక్రీ ఓకే అని చూస్తూ పెరిగారు, బాగుంది, సింగర్ గా స్థిరపడ్డారు. నేను ఫస్ట్ మిమిక్రీ చేసేటప్పుడు కూడా నాకంటూ ఏమీ లేదండి. అక్కడక్కడ జాతరలో ప్రోగ్రామ్ చేస్తుంటే ఎవరో ఫ్రెండ్ మా ఊర్లో ప్రోగ్రామ్ చేద్దాం రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి మిమిక్రీ చేసేసరికి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీకు బాగా తృప్తినిచ్చిన సందర్భం ఒకటి చెప్పండి. మిమిక్రీలో నన్ను అభిమానించే వ్యక్తుల కన్నా నన్ను ద్వేషించే వ్యక్తులు ఎక్కువ ప్రేమించేవాడండి నేను. మన తప్పులు చెప్పాలి, ఈ వాయిస్ కరెక్ట్ కాదు, ఇది నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పేసి పెద్దలు అప్పట్లో. సత్య ఆర్కెస్ట్రా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సినీ ఆర్కెస్ట్రా జరుగుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఉండేది. ఈ గ్యాప్లో నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు పాడే పాటలనే నా మైండ్లోకి వెళ్ళిపోయి నేను కూడా పాడాలి సింగర్గా అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో సింగర్ సునీత గారితో కూడా మీరు కలిసి వర్క్ చేశారని విన్నాము. సంక్రాంతి సంబరాల్లో పాలకులలో మేడం గారితో నేను ప్రోగ్రామ్ చేశాను. అక్కడ నా టీంలో సినిమా ఆర్టిస్టులు కూడా చాలా మంది చేశారండి. సినీ సింగర్స్ మాళవిక కానివ్వండి, శ్రావణ భార్గవి గారు, అంజనా సౌమ్య గారు. మీరు చాలా బాధపడ్డ సందర్భాలు ఏమున్నాయి? నాకు మ్యాక్సిమం మా అమ్మ అండి. నేను ఎప్పుడు ఈవెంట్ చేసుకుని వస్తానా మళ్ళీ అమ్మ అని పలకరిస్తానని చెప్పి చూస్తూ ఉండేది పిచ్చది. అనుకోకుండా కరోనా టైంలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. సింగర్ అత్తిలి సత్తిబాబు. అయ్య బాబోయ్, రవితేజ గారు స్టూడియోకి వచ్చారు అనుకుంటున్నారా? కాదండి, రవితేజ గారు ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు కదా. మరి ఒక పేద కుటుంబంలో జన్మించి ఈరోజు సింగర్గా తనకు ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతకంటే ముందు మిమిక్రీ ఆర్టిస్ట్గా మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లా నుంచి విచ్చేశారు సత్య గారు. అంతేకాదు చాలామంది కూడా సింగర్స్ వాళ్ళ జీవితంలో రకరకాల స్ట్రగుల్స్ని ఫేస్ చేసి అభిమానుల్ని సంపాదించుకోవాలి లక్షల్లో అంటే అనుకున్నంత ఈజీ విషయం కాదు. సో సింగర్గా మనందరికీ సుపరిచితులైన సత్య గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సత్య గారు. ఏంటి సింగరస్ అత్తిలి సత్తి బాబు? అసలు నేను ఫస్ట్ ఇది వినగానే సత్తే సత్తే రవితేజ గారితో నేను అనుకున్నాను రవితేజ గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూ అనుకున్నాను. ఎస్, మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదండి. ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మీకంటూ లక్షల అభిమానుల్ని సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు. సో రవితేజ గారి లాగా మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి కోర్స్. సో ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు, అసలు మీ కుటుంబ నేపథ్యం, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మా ఐ డ్రీమ్ వ్యూస్కి ఒక్కసారి షార్ట్కట్లో చెప్పండి. నమస్తే అండి, నా పేరు దామచెట్టి సత్యనారాయణ. అత్తిలి గ్రామం నుంచి వచ్చాను నేను. ఇవాళ నన్ను ఎంత అభిమానంగా ఇక్కడ పిలిచినటువంటి మా ఐ డ్రీమ్ సోషల్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా అత్తిలి సత్యబాబుని కదండి, దామచెట్టి సత్యనారాయణ పడే సత్యనారాయణ, అది కాస్త సత్య ఆర్కెస్ట్రా నుంచి వచ్చింది. అత్తిలి సత్యబాబు అయిపోయాడు. అలాగా ఇది నేను దాదాపు 20 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను అత్తిలి సత్యగానే ముందుకు వస్తున్నానండి. ఏ ఊరు, ఏం చదువుకున్నారు మీరు అసలు? నేను చదువుకుని తక్కువేనండి, ఇంటర్ చదివాను నేను. మా అత్తిలి అండి, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. బ్రహ్మానందం గారు లెక్చరర్గా చేశారు అక్కడ. మా అందరికీ తెలుసు, మా హౌస్ దగ్గరలోనే. అక్కడ మా బ్రహ్మానందం గారు, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట అండి. ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు నేను కూడా మిమిక్రీ చూసి నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అంటే చిన్నోడు, బాగా చిన్నోండి. ఆయన ఒక డిగ్రీ కాలేజీలో సుబ్రహ్మణ్య స్వామి కళాశాల డిగ్రీ కాలేజ్ ఉందండి అత్తిలో. అక్కడ ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు నేను చూశాను అనమాట. చిన్నోడు పరిచయం బ్రహ్మానందం గారు పరిచయమేనండి. అంటే మా చిన్నోడు కదా నేను, అంటే వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మా వీధిలో ఆయన వెళ్ళేటప్పుడు అలా నన్ను ఆట పట్టించి వెళ్తూ ఉండేవారు. అక్కడ మేము ఆటలాడుకుంటున్నప్పుడు మా వీధంటే నడిచి వెళ్ళేవారు ఆయన. ఆయనకి సైకిల్ కూడా లేదు, 0 నుంచి స్టార్ట్ అయ్యారండి బ్రహ్మానందం గారు. అంటే నిజంగా చాలా కష్టపడి ఆయన ఈరోజు ఒక
ఒక స్టార్డమ్ తెచ్చుకున్నారు బ్రహ్మానందం గారు. ఆయన అప్పుడు మిమిక్రీ చేస్తున్నప్పుడు నేను చూశానండి. చూసి నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. చిన్నోడు, బాగా చిన్నోడిని, బాగా తక్కువ వయసు. ఆ తర్వాత అనుకోకుండా నేను మా కాలేజీలో మా లెక్చరర్స్ని ఇమిటేట్ చేయటం, టీచర్స్ని ఇమిటేట్ చేయటం, మా ఫ్రెండ్స్ ఇమిటేట్ చేయటం, నేను సరదా ఆట పట్టించేవాడిని అండి. ఇలా ఆట పట్టించడం వల్ల ఆటోమేటిక్గా సత్య మిమిక్రీ చేస్తాడంటారా, ఈసారి చేయిద్దాం ఆగస్టు 15కి మన కాలేజీలో అని చెప్పేసి అత్తిలి ఎస్విఎంఎస్ కాలేజ్ అండి, మా సుబ్రహ్మణ్యేశ్వర కాలేజీ పెద్ద ఫేమస్ అండి. ఆ కాలేజీలో నేను మిమిక్రీ చేశానండి. ఫస్ట్ లెక్చరర్స్ ఇమిటేట్ చేసి ఆ తర్వాత సినిమా ఫస్ట్ టైం చాలా భయం వేసింది. నేను నాకు తెలియకుండానే ఒక కాలు ఊగుతుందండి, పైకి మాట్లాడుతున్నాను కానీ టెన్షన్, ఏం మాట్లాడుతానో తెలియదు, భాష అంతా కూడా వేరుగా వస్తుంది. బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకోకపోయారా? ఆయన తెచ్చుకోండి, ఇంకా వచ్చేది చెప్పేది కూడా చెప్పలేము అయిందండి. అలా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. అక్కడ మిమిక్రీ చేశాను, అందరూ చాలా బాగుంది అనేసరికి ఇంకా మిమిక్రీ బాగా చేస్తున్నాడు సత్య, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా ఆట పట్టించడం. ఇవాళ అదే నాకు ఇవాళ అన్నం పెడుతుందండి. ఒక నిమిషం, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడాలి. ఒక లెజెండ్ యాక్టర్ గురించి మీరు చెప్పారు, బ్రహ్మానందం గారి మాట అసలు ఆ పేరు వినంగానే యూనిక్, అసలు ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద యాక్టర్ గురించి మీరు ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా బ్రహ్మానందం గారిని? లేదండి, బ్రహ్మానందం గారిని కలవలేదండి. ఒకసారి అయితే మా అత్తిల్లో మ్యారేజ్కి వచ్చారు, మ్యారేజ్కి అయితే అప్పుడు ఆయన వచ్చినప్పుడు కలిసాను. మరి మీరు ఎందుకు యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకోలేదు? మిమిక్రీ ఓకే, ఆయన చూస్తూ పెరిగారు, బాగుంది, సింగర్గా స్థిరపడ్డారు. ఇక్కడ నా క్వశ్చన్ అది, ఎందుకు మీరు సినిమాలో ట్రై చేయలేదు? లేదండి, నన్ను నమ్ముకుని చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. నేను సినిమాలోకి వస్తే కనుక నాకు అన్నం పెట్టింది ఆ కళ, నాకు సంగీతం రాదు. మీకు అన్నం పెట్టిన కళ ఏంటి? నాకు అన్నం పెట్టిన కళ ఈ సింగింగ్, ఆర్కెస్ట్రా రంగం. మరి స్టార్టింగ్ మిమిక్రీ అని అన్నారు కదా? అదే ఆర్కెస్ట్రా రంగంలో మిమిక్రీ చేసుకుంటా, మిమిక్రీ చేస్తూ తర్వాత సింగర్ గా. నేను ఫస్ట్ మిమిక్రీ చేసేటప్పుడు కూడా నాకంటూ ఏమీ లేదండి. నేను మిమిక్రీ చేసేటప్పుడు అక్కడక్కడ జాతరలో ప్రోగ్రామ్ చేస్తుంటే ఎవరో ఫ్రెండ్ మా ఊర్లో ప్రోగ్రామ్ చేద్దాం రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి మిమిక్రీ చేసేసరికి చాలా బాగుందని చెప్పేసి అందరూ క్లాప్స్ కొట్టారు, చాలా విజిల్స్ అయ్యి వేసేసరికి నాకు చాలా హ్యాపీ అయిపోయిందమ్ము, నా మిమిక్రీకి నవ్వుతున్నారు జనం అందరూ కూడా, భలే ఉంది, నేను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట, నాలో కొంచెం ఆత్మస్థైర్యం పెరిగింది. ఏం చెప్పారేటి నవ్వారంటే? ఏది మమ్మల్ని నవ్వించండి ఒక్కటి, మిమిక్రీతో స్టార్ట్ చేద్దాం. జోక్స్ చెప్పేవాడిని అండి, ఎక్కువ వాయిస్లు చేసేవాడిని. వాయిస్లు చేసేవాళ్ళు అంటే ఏంటి? ఫిల్మ్ స్టార్ వాయిస్ చేసేవాడు. ఎవరిదండి? అబ్బో అబ్బా జిజిరా జిజిరి దారి రాని నడుము రాని అన్నట్టు ఒక్క టిక్కెట్తో 2 సినిమాలు చూడటానికి దేవరా శివరాత్రి చేతనేట్రా ఒరే పితు అబ్బా హరి సుధాకర్ అనుకుంటా. చాలా బాగా చేశారు. అండ్ సూర్యకాంతం గారిని కూడా మీరు అంటే మగాళ్ళని మిమిక్రీలో ఓకే, బట్ ఆవిడ వాయిస్ అంటే టఫ్ కదండి? సూర్యకాంతం గారు వాయిస్ చేసిన ఫస్ట్ మిమిక్రీకి నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందండి. అవునా? నేను ఈటీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో ఉదయ్ భాను గారు, వేణుమాధవ్ గారు సమక్షంలో షో చేసాం అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్. అప్పుడు ఈ వాయిస్ చేసిన మెచ్చుకున్నారు బాగా. అదే నాకు తెలిసింది ఏంటంటే సూర్యకాంతం గారి వాయిస్ ని మీరు చాలా బాగా చెప్తారు అని చెప్పేసి నాకు వినాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తప్పకుండా మేడం. సూర్యకాంతం గారు మాట్లాడితే అయ్యో 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 అబ్బా అయ్యో రాదా ఎంత పని చేశాడబ్బా వీడబ్బా కొడుపు మాడా పక్కన ఎవడు మొత్తం అంతా తోసుకుపోయాడబ్బా, అయ్యోడా తల్లి ఎంత పని జరిగింది, 7 కోట్ల మాడా ఎక్కడ రావుడా పోయిందా, ఇదే బతుకుంటే ఇలా జరుగుంటుంది ఏమిట్రా. నిజంగా సూర్యకాంతం గారు తను ఎక్కడ ఉన్నా కూడా తన ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా ఎంత అంటే ఒక గయ్యాడితనము, నిజంగా స్వతహాగా అలా కాదంట, చాలా మంచి అంట. ఫస్ట్ టైం మీరు సూర్యకాంతం వాయిస్ ని మీరు చెప్పడం జరిగింది. పారితోషికం ఎంత వచ్చింది ఆ టైంలో? అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది దాదాపు ఒక 18 years బ్యాక్ ఉంటుంది మేడం. నాకు అప్పుడు 58 రూపాయలు ఇచ్చారండి ఫస్ట్ మీ సంపాదన. ₹116 అంటారు అప్పుడు. ₹116 అంటే 58 రూపీస్, 58 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. అది చూసి అంటే ఇలా మాట్లాడితే కూడా ఇచ్చేస్తారా, అమౌంట్ ఇస్తారా, నా కష్టం అప్పుడు నాకు తెలిసింది. ఆ డబ్బులు పట్టుకున్నప్పుడు అబ్బా నేను సంపాదించాను మొదటి సంపాదన రా ఇది మిమిక్రీలు అని చెప్పినప్పుడు ఆనందం చెప్పలేను మేడం. అది ఇంకా అంత ఆనందం కలిగింది నా జీవితంలో ఫస్ట్ టైం. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నాకు డబ్బులు ఇచ్చారా 58 రూపాయలు అని చెప్పేసి ఇలా చెప్పగానే అమ్మ, నాన్నగారికి ఫస్ట్ నుంచి ఇష్టం ఉండేది కదా ఈ ఆర్టిస్ట్గా నేను ఎదగటం అంటే మనకెందుకు ఇవి
నువ్వు స్టేజీలో ఎక్కడ ఏంటి అనేవారు. బాగా చదువుకోవాలి కదా. ఆ! చదువుకోవాలి కదా! మనకెందుకు అల్లరికి ఎందుకని చెప్పి. కానీ ఈరోజు ఆయనే నన్ను ఒక సందర్భంలో అందరూ కూడా నన్ను మెచ్చుకుంటుంటే నేను ఒక ఆర్టిస్ట్‌గా ఎదిగిన తర్వాత ఆయన నన్ను పట్టుకొని ఏడ్చి ఇంత గొప్పోడవుతావు అనుకోలేదురా అని చెప్పి అన్న రోజులు నేను మర్చిపోలేనియండి నాన్నగారు. అబ్బబ్బబ్బబ్బా! ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మీకు బాగా తృప్తినిచ్చిన సందర్భం ఒకటి చెప్పండి. ఇప్పుడు నాన్నగారు మిమ్మల్ని పట్టుకొని ఏడ్చారన్నారు హ్మ్. గదా! ఇంకా ఏదైనా? మిమిక్రీలో నన్ను అభిమానించే వ్యక్తుల కన్నా నన్ను ద్వేషించే వ్యక్తులను ఎక్కువ ప్రేమించేవాడినండి నేను. అంటే ఒక వాయిస్ చేస్తున్నప్పుడు నువ్వు ఇది చాలా బాగా చేసావు అన్న వాళ్ళని మనం పట్టించుకోకూడదండి. ఏ? దానివల్ల మనం అక్కడే అయిపోతాం. మన తప్పులు చెప్పాలి. ఈ వాయిస్ కరెక్ట్ కాదు. ఇది నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పేసి పెద్దలు అప్పట్లో తబలిస్ట్ 'కేకే రాజు' గారని ఉండేవారు. హ్మ్. ఒక ఆర్కెస్ట్రాలో ఆయన విద్వాంసుడు. హ్మ్. ఈ వాయిస్ నువ్వు ఇక్కడ తేడా చెప్తున్నావు సత్య చూసుకో అని చెప్పి అన్నప్పుడు నేను చాలా ఆనందపడేవాడిని. ఎందుకంటే నువ్వు బాగా చేసావని విజిల్స్ వేసి చప్పట్లు కొట్టడం కన్నా మన తప్పులు ఎత్తి చూపించిన వాళ్ళని మనం మెచ్చుకోవాలండి. ఇవాళ నా ఎదుగుదల కారణం అదే. చాలా గొప్పగా చెప్పారండి. నిజంగా ఎంతసేపు పొగడ్తలు ఓకే. బానే ఉంటాయి పొగడ్తలు కూడా. కానీ ఎవరైతే విమర్శించారో ఆ విమర్శకుల ప్రశంసలు పొందడమే నిజమైన గెలుపు గదా! ఖచ్చితంగా మేడం. ఇప్పుడు వాళ్ళేమంటారండి, ఇప్పుడు ఈరోజు మీ ఎదుగుదలను చూసి మీకు ఇప్పుడు మీ ఊర్లో వెళ్తే మీకున్న గుర్తింపు వేరు కావచ్చు. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, సత్య ఆర్కెస్ట్రా అనేది ఒకటి అవును. స్టార్ట్ చేశారు. యెస్. ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎప్పుడు స్టార్ట్ జేశారు? అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్‌గా వెళ్తున్నప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చేస్తున్నవాడినండి. ఇలా హ్మ్. తీర్థాలకి, వినాయక చవితికి చేస్తున్నప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు నన్ను పిలిచారు. హ్మ్. అప్పట్లో 3:30 గంటలు, 4 గంటలు ఆర్కెస్ట్రా జరిగాయండి. సినీ ఆర్కెస్ట్రా జరుగుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఉండేది. ఒక 10 మినిట్స్. ఆ బ్రేక్ టైమ్ టీ బ్రేక్‌కి మిమిక్రీకి అవకాశం ఇచ్చేవారు. హ్మ్. ఆ మిమిక్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ పాటలు పాడి ఒక 2 అవర్స్ తర్వాత నాకు మిమిక్రీ ఇస్తే ఎప్పుడు నాకు మైక్ ఇస్తారా? ఎప్పుడు మిమిక్రీ చేద్దామని చెప్పేసి ఆ 2 అవర్స్ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. హ్మ్. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత మిమిక్రీ ఇచ్చేవారు. అవకాశం ఇచ్చింది. పా మిమిక్రీ చేసేసుకున్నానండి. అలా పాటలో ఈ ఈ గ్యాప్‌లో నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు పాడే పాటలన్నీ నా మైండ్‌లోకి వెళ్ళిపోయినాయి. నేను కూడా పాడాలి సింగర్‌గా అని చెప్పేసి నా మైండ్‌లో ఓహోహోహో! కలిగిన అలా ఆలోచన అండి. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి సింగర్‌గా యెస్ టర్న్ అండి. అయ్యారు. యెస్. అవునండి. ఓకే. సో, సింగర్‌గా మీరు పాడిన ఫస్ట్ పాటేంటి? అసలు ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అవ్వడానికే కాళ్ళు చేతులు వణికాయి. అవునండి. స్టేజ్ మీద అది ఇది అన్నారు గదా! మళ్ళీ సింగర్‌గా వెళ్ళడం అంటే భయమనిపించలా? ఇప్పుడు ఆల్రెడీ మీరు యెస్. మిమిక్రీ యెస్. యెస్ ఆర్టిస్ట్‌గా అండి. మిమ్మల్ని రిసీవ్ యెస్ చేసుకున్నారు. అండి. మరి సింగర్‌గా ఎలా ఉంటుంది ఏంటి అని సింగర్‌గా ఆలోచించలేదా? అంటే మనకంటూ వాయిస్ ఏదో నాకు ఏ పాట సూట్ అవుద్దో నా గొంతుకి నాకే తెలీదు మేడం. హ్మ్. ఏదైనా పాడదామని ఎవరికైనా అడిగినా నన్ను అంటే డిసప్పాయింట్ చేసేవారు తప్ప నీలా మిమిక్రీ చేయలేవు. నువ్వు మాలా పాడలేవు. వద్దు సత్య నువ్వు మిమిక్రీయే చేసుకో అని చెప్పి కొంతమంది నన్ను ఆ! ఔచాపరిచినోళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది సత్య నీలో స్కిల్ ఉంది. నువ్వు ఎప్పటికైనా సరే పెద్దోడివి అవుతావు. హ్మ్. నువ్వు అటువంటివి పట్టించుకోకు. హ్మ్. నువ్వు ప్రాక్టీస్ చేయి పాటలు సరదాగా పాడు మాతో పాటు అని చెప్పేసి అనుకోకుండా ఆర్ నారాయణమూర్తి గారి పాటలు అప్పట్లో నాతో ఫస్ట్ పాడించారండి. ఏ పాటండి ఫస్ట్ పాట? ఎర్రజెండ ఎర్రజెండ అని ఉంటదండి. అనుకున్నా. మనసులో నారాయణమూర్తి గారు అనంగానే అవును. ఎర్రజెండ అవును. ఎర్రజెండ ఆ అని వయసండి. సంథింగ్. అవును. పాడండి ఒకసారి. శ్రమజీవుల హక్కులకై హసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ కర్మఫలం మీ త్యాగఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా హా! ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో ఎర్ర పాడండి. జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటెన్నియలో మరి పెన్నిది ఈ జెండె నీయలో అరు ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని నీయలో ఇలా ఇప్పుడు కదా అసలైన ఊపొచ్చింది. మీరు ఎంత స్టార్టింగ్ చెప్పినా ఈ ట్యాగ్ లైన్ ఈ పల్లె ఉంది చూసారు. ఆ, ఇది అందరికి రిజిస్టర్ అయింది. మంచి పాట. యెస్. రూ. 58 మీ ఫస్ట్ Yes. ఇన్‌కము. మీరు సింగర్‌గా అయ్యారు ఆ తర్వాత. ఉమ్. మరి ఆర్కెస్ట్రా పెట్టాలి అంటే మామూలు విషయం కాదు. మీ సత్య ఆర్కెస్ట్రా గురించి నేను విన్నాను. అప్పుడు ఇన్‌స్ట్రుమెంట్స్ అవన్నీ కొనడానికి మీకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయి? మీరు అనుకున్నారా? ఇదంతా అసలు నాకే బతకడానికి నీడ లేదు. నేను ఎలా ఇదంతా చేయగలను మీరెప్పుడన్నా అనుకున్నారా? అంటే మేడం ఇది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆర్కెస్ట్రా పెట్టాలని ఆలోచన వచ్చింది. అప్పుడు సత్య ఆర్కెస్ట్రా అని ఒక తెలి పేరు మీద మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు ఆర్టిస్ట్ అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అంటే ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకే ఉంటుందండి మా టీమ్‌లో. హ్మ్.
ఇప్పుడు ఈ టీంలోని నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతానంటే అసలు వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారు? మీ టీం లాగే ఎలా ఇప్పుడు ఈ అవకాశాలు ఎవరికి ఎట్లా వస్తాయో తెలియదు కదండి. మరి టీం వర్క్ అంటే అందరికీ సాధ్యమేది కాదు. నేను అందరిలో ఒక వర్కర్‌గా ఉంటాను తప్పండి ఒక ఆర్గనైజర్‌గా ఉండను కదండీ! వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ టీమ్ అంతా నా వల్లే రన్ అవుతుందని అనుకుంటే అవివేకం. ఉమ్, అది నాకు బలుపు అంటారు. అది ఉమ్, నాకు గర్వం అంటారు. ఉమ్, భగవంతుడు ముట్టుతాడప్పుడు. ఉమ్, నేను అలా ఉండనండి. నేను ఉమ్. కింద నుంచి పైకొచ్చినోడిని. ఆ ప్రేక్షకుల్లో అందరూ పాడుతుంటుంటే నేను కింద నుంచి చూస్తున్నవాడిని. ఓకే, నేనొచ్చిన ఓకే. నేను నేను అక్కడ ఎలక్ట్రీషియన్‌లా ఉంటాను. సౌండ్ బాయ్‌తో సౌండ్ బాయ్‌లా ఉంటాను. ఉమ్, ఉమ్, అంతే తప్ప నేను ఒక ఆర్గనైజర్‌గా ఎప్పుడు అవ్వనండి. నా ఉమ్, వల్ల నేను బతుకుతాను అనుకోను. భగవంతుడు నాకు అవకాశం కలిగించారు. నేను ఉమ్. ఆళ్ళ వల్ల బతుకుతాను అనుకుంటానండి నేను. రైట్. నాకు ఇప్పుడు ఇంతవరకు మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు సూర్యకాంతం గారు, నారాయణమూర్తి గారు వీళ్ళందరూ పాతకాలం వాళ్ళ గురించి చెప్తున్నారు. మరి ఇప్పటి మ్యూజిక్ ట్రెండ్‌ని మీరు ఫాలో అవుతున్నారా? చాలా చేంజెస్ వచ్చాయి గదా! అవునండి. మరి ఏంటి ఇప్పుడున్న ట్రెండ్ గురించి ఏం ఇప్పుడు చెప్తారు? ఇప్పుడు మేడం నేను చాలా వరకు ఇప్పుడు మిమిక్రీ నుంచి సింగింగ్ వైపు వచ్చేసానండి. హ్మ్. అంటే ట్రెండ్ మారిపోతుంది. మిమిక్రీ అన్నది ఏంటంటే ఇంకా ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులకి చాలా గౌరవం హ్మ్. ఇప్పటికీ ఉందనుకోండి. హ్మ్. కాకపోతే ఒకప్పుడుగా ఆదరించినట్టుగా ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా డాన్స్ మీదకెళ్ళిపోతుందండి. హ్మ్. ఎక్కడ చూసినా డాన్స్. ఆదరణ తక్కువైపోతుంది సింగర్స్ అందరికీ కూడా. హ్మ్. ఇటువంటి సింగర్స్ అందరికీ ఆదరణ తక్కువై పాపం ఇదివరకు పాత పాటలు ఒక కొత్త పాట ఉండేది. హ్మ్. ఇప్పుడు ఒక కొత్త పాటలో ఒక పాత పాట పాడాలంటే భయమేస్తుందండి. ఎందుకండి? ప్రేక్షకులు మారిపోయారండి. భలే మంచి రోజు అంటే ఊరుకోరండి. ఆ! నన్ను దోచుకుందుబట్టే అంటే ఊరుకోరండి. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి మనందరినీ కూడా జిగేలు చేసింది అని ఇలా అన్నాం అనుకోండి. అప్పుడు ట్రెండ్. ఓహ్! ఈ ట్రెండ్ బట్టి ఇప్పుడు ఈ మిమిక్రీలు ఇవన్నీ కూడా అలా వన్ పార్ట్‌గా ఎప్పుడైనా ఎక్కువ ఎవరైనా ఇబ్బంది పెడితే చెయ్యాలి సత్య గారు అని అంటే గనక నేను అప్పుడు చేస్తాను. మిమిక్రీ చేస్తుంటాను జోక్స్ కానీ. నా స్పెషల్ వాయిస్ డైనోసార్ వాయిస్‌లో అయి చేస్తానండి. అంటే ఎక్విప్‌మెంట్ అంటూ ఉంటే గనక డైనోసార్ వాయిస్ కూడా మంచి పేరొచ్చింది నాకండి. డైనోసార్ వాయిస్‌ని మిమిక్రీ చేస్తారు. హ్మ్. ఒక్కసారి మా వ్యూవర్స్‌కి. ఈ డైనోసార్స్ దిస్ ఈస్ ద లాస్ట్ వుడ్ బట్ ఇట్ విల్ స్టే. ద స్టీల్ బట్ ఇట్స్ వెరీ డేంజరస్ యానిమల్. ఇలా ఈ వాయిస్ ఎలా ఉంటాయన్నమాట అండి. ఇక్కడ కన్నా మీకు సౌండ్ బాక్సుల్లో బాగా ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఏదైనా మూవీస్‌లో చెప్పడం జరిగిందా మీరు? మీ వాయిస్ లేదండి. నేను ఇప్పటి చెప్పాను వరకు కదా! ఒక్క అవకాశం కూడా రాలేదా? నాకొచ్చినా ఎళ్ళలేదు మేడం. నేను నా ఎందుకు? నా టీమ్‌ని, నా కుటుంబాన్ని వదిలి ఎళ్ళలేను నేను. అబ్బబ్బబ్బబ్బా! ఇవా ఇంకా ప్రజల్లో ఆదరణ ఉందా? మీరు జానపదాలు అండ్ ఫోక్ అయ్యో! సాంగ్స్ వీటి వెనకాల ఏంటి మీ ఉద్దేశము? ఇప్పుడు చాలా ట్రెండ్ మారుతోంది. అవును బీట్ మేడం. సాంగ్, మాస్ అవును సాంగ్స్, మేడం. మెలోడీ, రొమాంటిక్ అంతా రకరకాల వెళ్ళిపోతుంది. చెప్తున్నాను కదండీ! ఒకప్పుడు పాటలు పాత పాటలంటే చెవులు కోసుకునేవారు. ఇప్పుడు ఒక కొత్త పాటలో ఒక పాట పాడడానికి చాలా భయమేస్తుంది మాకు. అందాక ఎందుకండి? కళారంగం చాలా కూడా క్షీణించిపోతుందండి. కళను అభిమానించే వాళ్ళు తక్కువైపోయారు. హ్మ్. కళని ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. కళను ఆదరించమంటున్నాను మీ అందరి తరపున. మా ఐ డ్రీమ్ తరపున ముఖ్యంగా కోరుకుంటున్నాను. కళాకారుని గౌరవించండి. కళని బతికించండి. నేను ఒక షోకెళ్ళాను మేడం. అక్కడికెళ్తే కళాకారులంటే అందరూ కళాకారులే. మా ప్రోగ్రామ్ ఉంది. ఈవెంట్ కింద చేస్తున్నారు. ఆర్గనైజింగ్ చేస్తున్నారు వాళ్ళు. మా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలామంది కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళు క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలక్కడ. హ్మ్. మేము చేస్తున్నాం. మేము పాడే పక్కకొచ్చి నించున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారా అవకాశం అని చెప్పి అలా చూస్తూనే ఉన్నారండి. హ్మ్. ఎప్పుడో ఒక 1 అవర్‌కి వచ్చారు పాపం. మేకప్ చేసుకున్న జ్యువెలరీతో హెవీగా పాపం హ్మ్. వచ్చి ఆ స్టేజి ఎక్కగానే ఒక సాంగ్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఆ 3, 4 అవర్స్ అలాగే ఉండిపోయారండి. 2 అబ్బా! అవర్స్ ముందు మేకప్ చేసుకొని. అది నా మనసు చాలా చాలా బాధ కలిగింది. ఎంత మన సాంప్రదాయం, మన సంస్కృతి కూచిపూడి అంటే. ఆదరణ తక్కువైపోతుందండి. ప్రజలందరికీ కూడా కోరుకుంటుంది ఏంటంటే దయచేసి ఇలాంటి కళను గౌరవించండి. కళాకారుడిని అభిమానించండి. కళాకారుని ప్రేమించండి. వినోదాన్ని అందరికీ పంచే భాగ్యాన్ని మాకు కలిగించమని కోరుకుంటున్నాను. తప్పకుండా సత్య గారు. నిజంగా మన ప్రోగ్రామ్ ఎంతోమంది చూస్తూ ఉంటారు. నౌఏడేస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అంటే మామూలు విషయం కాదు. అవును. ఖచ్చితంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయి. రావాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఎప్పుడైనా. అవును. ఆ! సో, ఓకే దీన్ని మేడం. మనం మర్చిపోవద్దు. వస్తది. ఓ రోజు రావాలండి. వస్తది. రావాలండి. ఖచ్చితంగా పాజిటివ్‌గా రావాలి. థింక్ యాహ్! యెస్. సత్య గారు, మీకు ఇప్పుడున్న సింగర్స్‌లో ఎవరంటే ఇష్టము? అండ్ ఎలాంటి పాటలు ఇష్టపడతారు మీరు? నేను అన్నీ ఆస్వాదిస్తాను. కళాకారుడిని కదండీ! హ్మ్. ఏదన్నా పాడాలి. హ్మ్. ఎన్టీఆర్ పాడాలి, నాగేశ్వరరావు గారు పాడాలి, చిరంజీవి పాడాలి, నాగార్జున పాడాలి. మాకంటూ ప్రేమించడానికి, అభిమానించడానికి ఏ నటులు ఉండరు. అదేంది మేమందరం 'రామ్ పాటలు చరణ్', పాడాలి. 'అల్లు అర్జున్' వీళ్ళ గురించి చెప్పట్లేదేంటి మీరు? అయ్యో! ఎన్టీఆర్. అక్కడ కదండీ! ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ! రామ్ చరణ్, ఆ! జూనియర్ ఎన్టీఆర్, హ్మ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. హ్మ్.
ఇంక ఒక్కళ్ళు కాదండి, ఆర్టిస్టులు అందరి పాటలు పాడాలి. మహేష్ బాబు గారి పాటలు పాడాలి. మహేష్ బాబు గారి పాట వస్తే కుర్చీ మడత పెట్టి పాడాలి. ప్రభాస్ గారు వస్తే ఓరోరి యోగి నన్ను కొరికేరు అని పాడాలి. ఏమండి మరి ఇంకా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పక్కర్లేదు. నా రాజు గాకురమ్మ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది మా అన్నయ్యో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో తప్పకుండా కళను బ్రతికించే రోజులు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఒక కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను తెలియజేస్తున్నాం, మా కళాకారుల్ని కొంచెం ఆదరించండి, కళని బాగా ముందుకు నడిపించండి, కొద్దిగా వెనకబడిన కళాకారులకి మీ చేయూతను అందించమని మా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నానండి. ఓకే, సత్య గారు, సో ఇప్పుడు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఇప్పుడు సింగర్గా స్థిరపడ్డారు. అండ్ ఇప్పుడు మీరు చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా. సత్య ఆర్కెస్ట్రా రకరకాల ప్లేసెస్లో వెళ్తూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఎవరైనా మీ పాటలకి ఆకర్షితులయ్యి భావోద్వేగానికి లోనైనటువంటి క్షణాలు, బై ఈరోజు ప్రోగ్రామ్ నేను సక్సెస్ఫుల్గా చేశానని తృప్తినిచ్చిన మూమెంట్ ఏమన్నా ఉందా? ఉంది మేడం, చాలా భయం వేసింది. ఆ మూమెంట్ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. రెండూ కలిసినాయండి. అందులో తాడేపల్లిగూడ దగ్గర దర్శపురం ఒక ఊరండి. నేను మామూలుగా పాట పాడుతున్నాను, పాడుతుండగా అకస్మాత్తుగా స్టేజ్ మీద ఒక కత్తి ఇచ్చుకుని పైకి వచ్చేసాడు ఇలా. ఓ మై గాడ్! అలా ఇచ్చుకుని రాగానే ఒకేసారి పోలీసు వాళ్ళందరూ వచ్చేసి ఆయన పట్టేసుకుని గట్టిగా రెక్కలు ఇచ్చి కిందకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ కింద నుంచి సత్య అన్నయ్య అంటే నాకు ప్రాణం, సత్య అన్నంటే నాకు ప్రాణం, సత్య అన్నకి బొట్టు పెడతాకి వచ్చాను నేను నా రక్తంతో అని చెప్పి అన్నాడు. కాసేపు నాకు మైండ్ బ్లోయింగ్ అండి. ఆర్టిస్ట్ అందరూ కింద మా తబలిస్ట్ వాడు అలా పట్టించాడు, పారిపోయాడు. తబల వాడు పారిపోయాడు. మా సింగర్స్ బెంబేలెత్తి నుంచి ఆల్రెడీగా ఉన్నారు జంప్ అయిపోవడానికి. నేను అలాగే వచ్చానని ధైర్యం తన నుంచి ఉన్నాను. ఏంట్రా బాబు నీ బాధ, నీ అభిమానం ఏంట్రా బాబు, ఈ పిచ్చాభిమానం ఏంట్రా బాబు అనుకుని ఆ తర్వాత మళ్ళీ సీఏ గారిని బతిమలి ఆ తర్వాత ఆయన బయటికి తీసుకొచ్చేయడం జరిగింది. అదొకటి. ఆర్ నారాయణమూర్తి గారి పాటలు పాడారు కదా, ఎర్రజెండ ఎర్రజెండ అంటూ. అందులో ఒకటి ఉంటది, రక్తంతో నడుపుతాను రిక్షాను, రిక్షకు పెట్రోలు. అలాగే ఆ అభిమాని ఆయన రక్తమే మీకు కుంకుమగా పెడదాం అనుకున్నాను. అదేం ప్రేమ అండి బాబు, ఇంత ప్రేమ. నేను అంత గోడ్ని కాదండి, నేను రక్తంతో తెలియదండి. నాకు ఆ ప్రేమ అభిమానాన్ని మర్చిపోలేను. నన్ను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మరొక్కసారి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇవాళ కళను బతికించండి అని చెప్తున్నాను. చాలామంది ట్రాక్ సింగింగ్ వైపు వెళ్తున్నారు మేడం. ఈ ట్రాక్ సింగింగ్ కూడా లేకుండా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరూ కూడా ఖాళీ అయిపోతున్నారండి. వాళ్ళ జీవనం కూడా ఏంటండి ప్రాబ్లం ఎక్కువగా ఇప్పుడు ట్రాక్ సింగింగ్ అంటే ఇంక మేడం ఇంక ఇన్స్ట్రుమెంట్స్ ఉండవండి. ఇన్స్ట్రుమెంట్ లేకుండా ట్రాక్ సింగింగ్ మీద పాడేస్తూ ఉంటారు, ఒక మెయిల్ సింగర్ ఫీమేల్ సింగర్. అదే లైవ్ సింగింగ్ అనుకోండి, కీబోర్డ్, ఫ్యాడ్, జాజ్, తబలా, కాంగు, ఇలా గిటార్ అందరు ఆర్టిస్టులు ఉంటారు. ఇవన్నీ ట్రాక్లో వచ్చేస్తాయి. ఆ ట్రాక్లో ఓన్లీ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వీళ్ళు పాడుతుంటారు. ఈ మ్యూజిక్ లైవ్ వీళ్ళు అందించాలి. వీళ్ళందరూ కూడా ఖాళీ అయిపోతున్నారు మేడం. ఇప్పుడు ట్రాక్ సింగింగ్ వల్ల ఒకవేళ అది కనుక ఎక్కువ అయితే ఇంతమంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటారు మీరు. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్, బట్ దీనికి ఉన్న వాల్యూ దీనిదే కదండి. ఎంతైనా లైవ్లో ఒకేసారి అంతమంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఇది ట్రాక్ సింగింగ్ ఎక్కడ ఉంటుందండి? చాలా మంది ట్రాక్ సింగింగ్ వైపు మొగ్గు చూపుతున్నారండి. ట్రాక్ సింగ్ పెట్టడం, 4-5 అమ్మాయిలు డ్యాన్స్కి పెట్టేయడం, ట్రాక్ సింగ్ చేస్తూ ఈ డ్యాన్సులు అమ్మాయిలతో చేపించేస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే అటు సంగీతానికి సంబంధించిన చాలామంది పెద్దలకి ఇది బాధ కలుగుతుంది. పాటలు పాడట్లా, మధ్యలో డ్యాన్స్. అఫ్కోర్స్ నేను కూడా డ్యాన్స్ చేపిస్తుంటాను. ఈ ట్రాక్ సింగింగ్ వల్ల ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం డ్యాన్సే నడుస్తుంది. ఆ ట్రాక్ సింగింగ్లో ఏదో 2 పాటలు పాపం అంతే, వాళ్ళు కూడా ఖాళీగా కూర్చుని ఉంటారు ఆర్టిస్టులు. అదే లైవ్ సింగింగ్ ఉందనుకోండి, వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటారు. వాళ్ళకి తృప్తి ఉండాలి కదండి, సోల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ప్లే చేసామని చెప్పి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి ప్రోగ్రామ్స్ కూడా కరువైపోయినాయండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ లేవు మేడం. ఈ ట్రాక్ సింగింగ్ పెళ్ళిళ్ళ సీజన్ ఇట్లాంటి ఇప్పుడు ఈవెంట్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ఉండవా అండి మీకు? ఉంటాయండి, ఉంటాయి. అంటే కొన్ని చోట్ల, నా దాంట్లో లేదండి. నాది ఖచ్చితంగా నాకు ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఉండాలి. మా సత్య ఆర్కెస్ట్రా అత్తిలి అని పేరు పెట్టుకున్నందుకు మేము అన్ని ఇన్స్ట్రుమెంట్లు పెడతాం, అందరి పాటలు పాడతాం, అన్ని హీరోలు పాడతాం, అందరినీ కూడా సాటిస్ఫై చేస్తాం. ట్రాక్ సింగింగ్ వైపు ఎప్పుడు వెళ్ళారు? ట్రాక్ సింగింగ్ వైపు వెళ్ళండి. నేను మీ గురించి ఉభయ గోదావరి జిల్లాలో ఎటకారం ఒక రకంగా ఉంటుంది అని విన్నాను. అది మీరు చాలా బాగా చేస్తారంట. ఒక్కసారి అది బాగున్నారండి, చాలా ఆనందంగా ఉందండి. ఐ డ్రీమ్ ఛానల్కి వచ్చినందుకు ఇవాళ నిజంగా చూస్తానంటే కడుపు నిండిపోతున్నాను బాబా.
అయ్యి బాబు ఒకసారి మా ఊరు వచ్చేయండి, పచ్చల గోదావరి పశ్చిమ గోదావరి అదిరిపోద్ది అనుకోండి, రండి. అయ్య బాబాయ్ మీ ఊరికి వస్తే ఏమి ఇస్తారండి? మీకు ఏటి కావాలంటే అది ఉంటుందండి. ఏమంటే అందరూ కూడా కొట్టి చంపేస్తారు, మీకు పెట్టి చంపేస్తాం. వాయ్ బాబోయ్ ఇంతకు మించి నేను ఇంకా చేయలేను. ఎస్, చాలా బాగా చేశారు. మీరు చెప్పేది వింటుండే నాకు మీలా మాట్లాడాలి ముచ్చటేసింది. గుడ్. సో ఏదేమైనా అవును, మీ దగ్గర వంటకాలు స్పెషల్ అని విన్నాం కదా. సో మీ ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ భోజనాలు మీరేనా లేకపోతే ఏంటి? మొత్తం అంతా మేము ఇంకా కలిసే తింటాం, కలిసే ఉంటామండి. ఏం వంటలు స్పెషల్ అండి? మాకు అక్కడ పూతరేకి స్పెషల్ అండి స్వీట్. ఆ, మాకు అత్తిల పక్కనే మంచిలు ఉంది, మ్, పూతరేకులు సూపర్, అక్కడ చాలా ఫేమస్. అలాగే ఆత్రేయపురం పూతరేకులు ఎన్ని ఉంటారు కదా, మ్, ఎన్ని స్వీట్లు తిన్నా కానీ మా పూతరేకు దారి వేరేగా ఉంటుందండి, మా తాటి ముంజుల దారి వేరేగా ఉంటుంది. మా ఆహా. గోదావరిలో దొరికే ఏదైనా సరే అన్నీ కూడా మీకు అన్నీ కూడా చక్కగా ఉంటాయండి, కడుపు నిండా తినచ్చు. ఎస్. సో కడుపు నిండా ఎలాగైతే తింటారో అలాగే మీ వర్క్లో కూడా ఆర్కెస్ట్రాలో కూడా అన్ని Yes. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి Ah. కన్నుల పండుగగా ఉంటుంది. Yes. ఎస్. అవును మేడం. సత్య గారు, మీ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. అవును. సో మిమిక్రీ నుంచి సింగర్గా వచ్చాక నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా, ఈ కెరియర్ నాకు సూట్ అవుతుందా, అండ్ మీదొక సత్య ఆర్కెస్ట్రా అనే ఒక పెద్ద టీమే ఉంది. ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో నాకు తెలిసిందల్లా ఆర్టిస్ట్ అందరినీ కూడా నాకు చేతనే సాయం చేయటమేనండి. అవును, సహాయం అంటే విన్నాను. సామాజిక సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారా ఏంటి మీరు? సేవా కార్యక్రమాలు అంటే కరోనా టైం వచ్చినప్పుడు మాత్రం ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారండి. మ్, ఈ కరోనా టైంలో మాత్రం నా వంతుగా, అంటే నేను చేయడం కాదు, భగవంతుడు నాతో చేయించింది ఏంటంటే నిత్యావసర వస్తువులు కానీ అవి ఇవ్వటం జరిగిందండి. ఏదో కొంచెం పారితోషికం నగదు రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే రంగస్థల కళాకారులు కొంతమంది మీరు చూసే ఉంటారు, చర్మచిత్ర కళా ప్రదర్శకులు అని చెప్పి ఉంటారండి, తోలుబొమ్మలట్లు. ఆ, అటువంటి ఆర్టిస్టులకి, అటువంటి వాళ్ళకి నేను సాయం చేయాలనుకుంటానండి. మా ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి చేస్తున్నాను. అలాగే వెనకబడ్డ బుర్రకథ కానీ మ్, ఇటువంటి ఆర్టిస్టులకి కరోనా టైంలో మాత్రం నా వంతుగా నేను చేయడం జరిగిందండి. రైట్. ఫ్యూచర్లో ఇంకేదైనా చేయాలనే డ్రీమ్ ఉందా? అంటే సేవా కార్యక్రమాలు కాకుండా యాజ్ ఏ మీది ఇప్పుడు సత్య ఆర్కెస్ట్రాని ఇంకా డెవలప్ చేయడం కానివ్వండి, ఎలా స్థిరపడాలనుకుంటున్నారు మీరు? ఆర్టిస్ట్గా ఏమైనా వెళతారా ముందు ముందు? లేదండి, ఇలాగే నా జర్నీ సాగుద్దండి. మ్, నేను ఎందులోకి వెళ్ళినా నా ఫ్యామిలీ, నా కుటుంబం ఇదే, నాకు తెలిసింది ఇదే. ఆ చప్పట్లో ఆ విజిల్సే నాకు ఇది తప్ప ఇంకోటి చేత కాదు. నేను బతుకు తెరువు కోసం రాలేదండి, మ్, అందరూ బాగుండాలని వచ్చాను. మ్, నా ఆర్ట్తో 10 మందిని నవ్వుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. మనిషికి డబ్బు లేక తిండి లేక లేదండి ఈరోజు, మ్. వినోదం లేక చచ్చిపోతున్నాడు మనిషి అనుకుంటాను నేను. ఆ, ఎప్పుడు సంపాదన మీద ఉంటాడు తప్ప కాసంత ఆనందంగా ఉండాలి, జీవించాలనుకుంటే ఉండలేదు కొంతమందికి. కొంతమంది వస్తారు, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా సత్య ఆర్కెస్ట్రా మీరు వినే ఉంటారు, అక్కడికి వచ్చి చాలా హ్యాపీగా వెళ్ళాలండి, వెళ్తున్నారు అలాగే. వాళ్ళ అంటే blessings ఉభయ గోదావరికి వచ్చామంటే సత్య ఆర్కెస్ట్రా మార్మోగిపోద్దా? మీరే చెప్పాలి. సరే, ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు అప్పుడు. సత్య గారు, ఇంకా ఇప్పుడు చాలామంది అంటే మ్యూజిక్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్స్ అందిస్తూ ఉన్నారు. సో మీ ట్రెండ్ కూడా చాలా చేంజ్ అవుతోంది. అట్లా మీ దగ్గర కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి కదా? వస్తాయండి ఎప్పటికప్పుడు. ఉమ్, ఎప్పటికప్పుడు మన ట్రెండ్ ఫాలో అవ్వాలండి. ఎప్పుడు మీరు ఉమ్, చెప్పారు, ఒకప్పుడు రామారావు గారి పాటలు పాడేవారు, ఇప్పుడు చిరంజీవి గారి పాటలు, తర్వాత మళ్ళీ ట్రెండ్ మారింది పవన్ కళ్యాణ్ గారి పాటలు, జూనియర్ ఎన్టీఆర్ పాటలు, ఇలా ఇలా వెళ్తుందండి. ఈ జర్నీలో చాలామందికి కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. అందరికీ నచ్చాలని లేదు ఆర్టిస్టులు. మీకు ఇప్పుడు బాగా పేరు తెచ్చి పెట్టిన పాట ఏంటండి? నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే ఎక్కువ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టినాయి. ఏ పాట అండి? జాలి అండి, నారాజు గాకరుమ అన్నయ్య ఒకటి బాగా నాకు మంచి పేరు. డాన్స్ కూడా చేస్తారా మీరు? ఆటోమేటిక్గా నాకు డాన్స్ ఏం రాదండి, ఆటోమేటిక్గా పాడేటప్పుడు తెలియకుండానే మూమెంట్ వచ్చేస్తూ ఉంటుంది, ఉమ్, ఉమ్, అంతే మేడం. ఉమ్. సత్య డాన్సరే కానిమని మీరు అనుకోవద్దు, సత్య ఒక మిమిక్రీ అండ్ సింగర్ అండి, అంతే. ఎంతమంది ఉంటారు మీ ట్రూప్ మొత్తం? పాటు 20 మెంబర్స్ ఉంటామండి. ఉమ్. ఎక్కడికి వెళ్ళా మీ 20 మెంబర్స్? మొత్తం ఉండవలసిందండి, మాతో పాటు ఉండవలసిందే. నేను వాళ్ళలో ఒకడిని, ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు? అంతేనండి. ఎన్ని ఇయర్స్గా ఈ జర్నీ కంటిన్యూ అవుతోంది ఇప్పుడు? దాదాపు 20 years అండి. 20. అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటికి? నేను స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, 4 years తర్వాత మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నేను సింగర్ కావటం, సింగర్గా నుంచి సత్య ఆర్కెస్ట్రా ఎత్తులని పెట్టడం జరిగింది మేడం. ఏది ఎక్కువ తృప్తినిచ్చిందండి, మిమిక్రీ ఆర్టిస్టా లేదంటే సింగరా? మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు చాలా తృప్తి అండి నాకు. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ, నేను ఒక్కడిని అందరిని నవ్వించాలి. ఆ నవ్వేటప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది, అందరి కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆనందపడుతుంటాను. అలానే సింగింగ్ తక్కువ పట్టను,
అలా అని మీరు సింగర్గా ఉంటూ మిమిక్రీ చేయకుండా అయితే ఉండరు అనుకోను నేను. ప్రత్యేకించి మిమిక్రీ మానేసి ఇంకా ఈ వాయిస్లు అప్పుడప్పుడు ఈ పాటల ముందు చేయడం జరుగుతుందండి. ఇది చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎక్కడైనా డబ్బింగ్ చెప్పడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? మూవీస్ కానీ సీరియల్స్ కానీ? అంటే ఇంక నేను శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఈ టీవీ షోకి వెళ్ళానండి. అందులో నన్ను మల్లెమాల వాళ్ళు పిలిచారు. అందులో నేను చేశానండి, ప్రోగ్రామ్ చేశాను. ఆది గారు ప్రత్యేకించి రమ్మని చెప్పేసి నన్ను బాగా ఫోర్స్ చేశారు. ఆది గారు నాకు ఖాళీ లేదన్నా సరే అన్నయ్య నువ్వు రావాలి, నువ్వు వచ్చి చెయ్యాలి మాకు అని చెప్పేసి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. షో చేశానండి శ్రీదేవిలో. అక్కడే పరిచయమా ఆది గారు? లేదండి, ఆది గారు నాకు చాలా షోలు చేశారు నా దాంట్లో. ఎలా పరిచయం? అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఒకప్పుడు దానికి ఇప్పటికి మీరు ఎలా ట్రబుల్ అవుతున్నారని చెప్పి, దీనికి జవాబు ఇదే. ఒకప్పుడు పాటలు, ఆ తర్వాత మధ్యలో డ్యాన్సులు. ఇప్పుడు జనరేషన్ మార్పు, ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నాం అండి. జబర్దస్త్ మన ఆర్కెస్ట్రాలో జబర్దస్త్ ఒక 4 పాటలు పాడిన తర్వాత జబర్దస్త్ వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళు స్కిట్ చేస్తుంటారు. ఆది గారి టీం వచ్చింది, బుల్లెట్ భాస్కర్ టీము, అందరూ మ్యాక్సిమం అప్పారావు గారు ఆర్టిస్టులు మ్యాక్సిమం అందరూ వచ్చేసారండి. చాలా వరకు రాంప్రసాద్ కూడా వచ్చాడు. అవునా? అందరూ వచ్చి నా షో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారు. నా పాటలని చాలా బాగుందన్న, ఈ పాట పాడని చెప్పి పాడించుకుంటుంటారు. నేను కూడా స్కిట్స్ వాళ్ళతో చేయించుకుంటుంటాను. అమౌంట్ పరంగా కదండి, చాలా అభిమానంగా వస్తూ ఉంటారు నా దగ్గరికి. ఎప్పుడూ డిమాండ్ చేయలేదు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా నన్ను. మా ఆది అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, నాకు శ్రీదేవిలో అవకాశం ఇచ్చినందుకు. మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మా ఆది గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. రైట్. సో సత్య ఆర్కెస్ట్రా అంటే ఇటు జబర్దస్త్ ఎంతగా జనాల్లో నాటుకుపోయిందో ఉభయ గోదావరి జిల్లాలో మీరు అలా అన్నమాట. అయ్యో మరి మీరు చాలా బాధపడ్డ సందర్భాలు ఏమున్నాయి? కెరియర్ తొలి నాళ్లలో ఎవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేయక తప్పదు. ఎలాంటి స్ట్రగుల్స్ చూశారు మీరు? నాకు మ్యాక్సిమం మా అమ్మ అండి. మా అమ్మ ఇప్పుడు లేదు. అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలిసింది కాదు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అనుకున్నాడు. కానీ నేను ఎప్పుడు ఈవెంట్ చేసుకుని వస్తానా, ఎప్పుడు మళ్ళీ అమ్మ అని పలకరిస్తానని చెప్పి చూస్తూ ఉండేది పిచ్చది. అనుకోకుండా కరోనా టైంలో చనిపోయారు అమ్మ. సారీ. అమ్మ అంటే ఎవరికైనా అంతగా అమ్మని ఇక్కడ చేసుకున్నానండి. అమ్మ పేరుని ఇక్కడ. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఈరోజు మీ సక్సెస్ చూడడానికి అమ్మగారు లేరు. ఎస్, అమ్మ చాలా కష్టపడి, అమ్మా నాన్న కూడా చాలా కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను మామిడిపళ్ళు అమ్మేవాడిని అండి. నేను మామిడిపళ్ళు, తోపుడుపళ్ళ మీద మామిడిపళ్ళు అమ్మేవాడిని. ఈడేంట్రా, ఈ ఆర్టిస్ట్ ఏంట్రా, ఈడి స్టేజీలు ఎక్కుతూ ఏంట్రా, ఈడి నవ్వించడం ఏంట్రా, ఈడి పాట వింటారా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా నన్ను ఆ మాటలన్నీ కూడా మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుని, సత్య అప్పుడు ఏదో అనేసేవారా నిన్ను, కానీ నువ్వు ఇంత తొడవుతావు అనుకోలేదురా, అట్టలకి ఇంత పేరు తెస్తావు అనుకోలేదురా అన్నప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఆ సంతోషం తిరిగి రాని ఆనందం నాకు అదొకటే చాలండి. నన్ను ప్రోత్సహించిన నా స్నేహితులకి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన కళాకారులందరూ కూడా, వాళ్ళది లేకుండా నేను లేను. సత్య ఆర్కెస్ట్రా అనేది మా కళాకారులు లేకుండా నేను లేను. మా కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తప్పకుండా సత్య గారు, మీ సత్య ఆర్కెస్ట్రా ఇంకా డెవలప్ అవ్వాలి. ముందు ముందు ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో మీరు నిలిచిపోవాలి. అండ్ ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, నవ్విస్తూ మీరు కూడా నవ్వుతూ మిమిక్రీ ఆర్టిస్ట్గా అండ్ సింగర్గా కెరియర్లో ఇలాగే మీరు ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఐ డ్రీమ్ తరపున. మీకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయండి? నాకు అవార్డ్స్ అంటే నేను అంత అర్హుని కాదండి. కానీ నాకు ఫస్ట్ వచ్చి సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణం నాకు సన్మానించారండి. స్వర్ణ కంకణంతో సన్మానించారు నన్ను. అది మర్చిపోలేనండి. ఆయన ఇప్పుడు ముకుందా షూటింగ్ చేస్తున్నారు. ఆ టైంలో ర్యాలింగ్ వాస్తవం వీళ్ళు మెంటాలమ్మ తల్లి సేవా సమితి వాళ్ళందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా నాకు స్వర్ణ కంకణం బహుకరించారండి. ఆ తర్వాత రంగస్థల కళాకారులు తాటిపల్లిగూడెం వాళ్ళ చేతుల మీదుగా కళాభూషణ అవార్డు అందుకున్నానండి. గుడ్. ఇది చాలండి, ఇంతకన్నా ఏం కావాలి? డబ్బు నేను ఏం సంపాదించాలి ఇంతకన్నా? నాకు చాలు. మంచి ప్రేక్షకులు ఉన్నారు నాకు. వాళ్ళ గుండెల్లో ఒక స్థానం సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మీరు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చి ఈ హైదరాబాద్లో షూట్ చేసి నిజంగా కళల పట్ల మీకున్న అంకిత భావానికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య కాలంలో సింగర్ సునీత గారితో కూడా మీరు కలిసి వర్క్ చేశారని విన్నాము. అంటే పాటలు పాడడము, ఎలా జరిగింది? ఎప్పుడు? మా గోదావరి అంటే గుర్తొచ్చింది మీకు సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాలకులలో మేడం గారితో నేను ప్రోగ్రామ్ చేశాను. అక్కడ మా మినిస్టర్ గారు నిమ్మల రామారెడ్డి గారి ద్వారా అక్కడ షో చేశానండి.
సునీత గారు చాలా హ్యాపీ అయ్యారు. మా ప్రోగ్రామ్ చూసి మా టీంని కూడా చాలా మెచ్చుకున్నారు. ఉమ్, సునీత గారే కాదండి, చాలామంది చేశారు. నా టీంలో సినిమా ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారండి. సినీ సింగర్స్ ఉమ్. మాళవిక కానివ్వండి, శ్రావణ భార్గవి గారు, అంజనా సౌమ్య గారు, ఇప్పుడు సునీత గారు, ఇంకా చాలామంది ఉన్నారు. గీతా మాధురి గారు కూడా పాడారు. అందరూ కూడా చాలామంది పాడారు. సింహ వచ్చి పాడాడు, కుంచే రఘు గారు వచ్చి పాడారు, రాజ్కోటి గారు వచ్చి పాడారు, అబ్బా బాబా పెద్ద లిస్టే ఉంది కదండి. గో- ఆ, గోరేటి వెంకన్న గారు పాడారు. ఆయన కూడా గోరేటి వెంకన్న గారు కూడా పాడారు. ఆ, ఇంక చెప్పుకుంటే చాలా ఉన్నాయి మేడం. ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళు కూడా వచ్చి నా టీంలో వర్క్ చేశారండి. అంటే అడుగుతూ ఉంటారండి, సత్య ఆర్కెస్ట్రా పెట్టేటప్పుడే మాకు సినిమా సింగర్స్తో కూడా ప్రోగ్రామ్ చేస్తారన్నప్పుడు మేము సినీ ఆర్టిస్టులతో కూడా చేస్తాం, జబర్దస్త్ ఆర్టిస్టులతో కూడా చేస్తామని చెప్పి మేము వీళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటాం మేడం. రైట్, ఇదండి సింగర్ అత్తిలి సత్యబాబు. అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కెరియర్లో ఒక సక్సెస్ సాధించాలంటే అనుకున్నంత ఈజీ కాదు. సో మన కళ ఉంటే చాలండి, కష్టపడితే సక్సెస్ మన ముందుకు వస్తుందని చెప్పడానికి సత్య గారే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో మరో ఎంటర్టైన్మెంట్ జోన్లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. సైనింగ్ ఆఫ్.